వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి కాంగ్రెస్ కండువా వేసి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక దండే మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ లేరు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి పేరు బొమ్మ వాడుకుని వైసీపీ రాష్ట్రాన్ని దోచుకుంది. వైసీపీ నాయకులు అనేక అక్రమాలు చేసి వైఎస్ఆర్ పేరుకి కలంకం తెచ్చారు. వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి కండువా కప్పి ప్రక్షాళన చేశాం. మా నేత బ్రతికున్నంత కాలం ఆయన మెడలో కాంగ్రెస్ కండువా, చేతిలో కాంగ్రెస్ జెండా ఉండేది. వైసీపీలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకి, యువజన కాంగ్రెస్ మెంబర్స్కి, మహిళా కాంగ్రెస్ మెంబర్స్కి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ బీచ్ రోడ్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి మన 3 రంగుల కాంగ్రెస్ కండువాని ఆయనకు కప్పి నివాళులు అర్పించి ఆయనకు ప్రక్షాళన చేశాం. ప్రక్షాళన ఎందుకు అంటున్నానంటే, గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పిలువబడుతున్న యువజన శ్రమిక రైతు కాంగ్రెస్ పార్టీ ఈ 5 ఏళ్లలో చేసిన అరాచకాలు మీ అందరికీ తెలుసు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విలాసవంతమైన భవనాలను కట్టుకొని నుంచి అప్పుల భారాన్ని ప్రజల మీద మోపడం వరకు, అసెంబ్లీలో అపోజిషన్ లీడర్స్ని అసభ్య పదజాలం వాడి దూషించడం నుంచి, సోషల్ మీడియాలో మహిళలను అసభ్యంగా టార్గెట్ చేస్తూ మాట్లాడడం వరకు, అక్క తల్లి చెల్లిని కూడా వదలకుండా టార్గెట్ చేయడం మనందరం కూడా ఈ 5 సంవత్సరాల్లో చూసాము. అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ పేరుతో పిలవడం మా ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ గారు బొమ్మ పెట్టుకొని గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్ గారికి అప్రతిష్ట తీసుకొచ్చారు. మేమేమంటున్నామంటే, మీ వైఎస్ఆర్ వేరు, మా వైఎస్ఆర్ వేరు. మీ వైఎస్ఆర్ అంటే యువజన శ్రమిక రైతు కాంగ్రెస్ పార్టీ, మా వైఎస్ఆర్ అంటే యదుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి, ప్రజల మంచి, రైతు పక్షపాతి, పేదల పక్షపాతి. మీరు యువత కోసం, శ్రమికుల కోసం, రైతుల కోసం ఏం చేశారో తెలియదు, కానీ మా రాజశేఖర్ రెడ్డి గారు మాత్రం యువత కోసం ఫీజు రియంబర్స్మెంట్ నుంచి రుణమాఫీ వరకు అనేక సేవలు ఈ రాష్ట్ర ప్రజలకు చేశారు. ఆరోగ్యశ్రీ తీసుకుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం సైతం ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని ఈయనను ఇన్స్పిరేషన్గా తీసుకొచ్చారు. ఈరోజు విశాఖపట్నంలో విమ్స్ ఆసుపత్రి ఉంది, అది రాజశేఖర్ రెడ్డి గారి టైంలో వచ్చింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు విమ్స్ ఆసుపత్రి ఫుల్ కెపాసిటీలో ఫంక్షన్ చేయట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన పునాదుల మీద వీళ్ళు బ్రతికేస్తున్నారే కానీ వీళ్ళు సొంతంగా చేసిందంటూ ఏదీ లేదు. పోలవరం తీసుకుంటే పోలవరం రాజశేఖర్ రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. ఆయన ఉన్న అతి తక్కువ కాలంలో 5 సంవత్సరాల్లో ఆయన 23 ఎకరాలకు సాగునీటి అందేలాగా చేశారు. 2009 నాటికి 16 ప్రాజెక్ట్స్ పూర్తిగా, 25 ప్రాజెక్ట్స్ పార్షియల్గా కంప్లీట్ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారికి. అదే పోలవరం ప్రాజెక్టు ఈరోజు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీఆర్ఏ యాక్ట్లో పెడితే దానికి కూడా పూర్తిగా నిధులు ఇవ్వకుండా అతికెక్కించేశారు. రాజశేఖర్ రెడ్డి గారు ఇంత అద్భుతమైన ప్రాజెక్టులు చేయగలిగారంటే కాంగ్రెస్ పార్టీ యూపీఏ అధిష్టానం సపోర్ట్ ఉంది కాబట్టి, నిధులు ఇచ్చారు కాబట్టి అంత అద్భుతమైన ప్రాజెక్టులు 5 సంవత్సరాల్లో చేయగలిగారు. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ లాయలిస్ట్, కాంగ్రెస్ అభిమాని. చివరి వరకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలన్నది ఆయన చిరకాల కోరిక. రాజశేఖర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎంత స్వేచ్ఛనిచ్చిందంటే, ఏం చేసుకున్నా పర్వాలేదు, కానీ అయినప్పటికీ కూడా ఏ ఒక్క స్కీమ్కి కూడా ఆయన పేరు పెట్టుకోలేదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పిన వైసీపీ పార్టీ మాత్రం ఈయన బొమ్మను పథకాల మీద, జెండాల మీద ఇనిషియల్గా పెట్టారు. కానీ అలా నెమ్మదిగా ఆయన బొమ్మను కూడా తొలగించేశారు. ఇది రాజశేఖర్ రెడ్డి గారికి అవమానం. నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి ఒక్క అభిమాని కూడా ఇంత అవమానం చేసిన పార్టీలో మీరు ఇంకా ఎందుకున్నారు? దయచేసి కాంగ్రెస్ పార్టీ మీ సొంత పార్టీ, సొంత కూటికి రండి, కాంగ్రెస్ కి మరలా గర్వాప్సి రండి.
ఎందుకంటే మీకు ఈరోజు రాష్ట్రం నిజంగా బాగుపడాలని ఏ ఒక్కరికైనా ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నా, విభజన హామీలు అమలు కావాలన్నా, మరలా రాజన రాజ్యం రావాలన్నా అది ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. రైట్.